జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా తెలిసిందే, నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ అయితే జరిగినాయి అన్నమాట. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పైన మన భారత జట్టు ఘన విజయం సాధించింది. మీరు కూడా ఆ మ్యాచ్ని చూసే ఉంటారు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే మన భారత జట్టు న్యూజిలాండ్ పైన ఘన విజయం సాధించింది. పైగా అది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కావడంతో సహజంగానే మన వాళ్ళంతా కూడా ఆనందంతో పండగ చేసుకున్నారు. బైకుల మీద ర్యాలీ నిర్వహించారు, ఈ పటాసులు పేల్చారు, బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇదే విషయం జిహాదీల కోపానికి కారణమైంది. అసలు నాకు ఒక విషయం అర్థం కాలయా, మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా, మనం యాండాం అనేది మనకు అర్థం కాల. భారతదేశం గెలిచింది అంటే మీరు గమనించారో లేదో కావాలంటే ఏది ఇంతకుముందు ట్విట్టర్ అనేది ఇప్పుడు ఎక్స్ అని ఉండదు కదా, దాంట్లో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. భారతదేశం ఏది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లో సెలబ్రేషన్స్ జరిగినాయి. అట్టాడిది మన దేశంలో సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉంటే ఏది ఈ శాంతి కాముకులు ఉన్నారు చూడు, వీళ్ళని ఎవరైతే శాంతి కాముకులు అన్నారో ఆ పేరు పెట్టిన వాళ్ళు మెట్టు తీసుకొని కొట్టాలి, మూతిపళ్ళు రాలేటట్టు. వీళ్ళు ఎవరికి పుట్టారు? ఇంతకో పాకిస్తాన్ వాళ్ళకి పుట్టారా, ఇంతకో భారతదేశంలో ఉండే వాళ్ళకి పుట్టారా? నాకు అర్థం కావడంలా. దేశం గెలిచిందని చెప్పేసి ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటా అంటే, సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు భారత జట్టు గెలిచడం ఏంది, పైగా భారతదేశంలో భారతీయులు ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవడం ఏందని చెప్పేసి, పైగా డీసెంట్గా బ్రతికే మాలాంటి వాళ్లకు ఈ ఆనందోత్సవాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి ఈ జిహాదీలందరూ కూడా రెచ్చిపోయినారు. సరే, ఇంతకు ఈ దారుణం ఏడ జరిగింది అనేది మీకు చెప్తా, ఓకేనా? మధ్యప్రదేశ్లో ఇండోర్ జిల్లా అనేది ఉంటుందన్నమాట. అక్కడ మోవ్ పట్టణం అనేది ఉంటుంది. మోవ్ ఇక్కడ ఆ వర్గం వాళ్ళ జనాభా ఏదే ఆ వర్గం వాళ్ళ జనాభా 20% దాకా ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు, నీకు దమ్ము లేదా, ఏది ఆ వర్గం అంటున్నావు, పేరు చెప్పొచ్చు కదా, అది ఇదని మాట్లాడతారు. ఇన్ని దొబ్బుతారు రిపోర్ట్లు ఎత్తి, లేకపోతే ఛానల్ ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ పడినామన్నాయన, పడి సాలు అయిపోయింది. ఇన్ని మాటలు మాట్లాడుతున్నామంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఏది మా దమ్ము ఉండదా, ధైర్యం ఉండదా లేదనేది. మీరేదో పెద్ద తోపులు అన్నట్టు, ఉండేవాళ్ళంతా శాతకాని వాళ్ళు అన్నట్టు దానికి బోడి బిల్డప్లన్నీ అవసరం లే. కావాలనే ఏది ఛానల్లో ఇబ్బంది పడకుండా ఏది దీనికన్నీ మళ్ళీ లేనిపోనేటని కండిషన్స్ అన్నీ పెడతారు, ఏది సోషల్ మీడియాలో, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్టని. కాబట్టి ఆ పరిధిలో దాటేదానికి ఇలాంటి పదాలు అనేవి ఉపయోగిస్తాం. ఆ వర్గము, ఈ వర్గము, ఈ బోసాణం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అంతేగాని ఇక్కడ దమ్ము లేక కాదు, సత్వా సేవ లేక అంతకంటే కాదు, అది విషయం. అయితే సరే, నిన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీను భారత్ గెలవడంతో మన జాతీయవాదులందరూ కూడా బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. ఆ ఆనందంలో భారత్ మాతాకి జై అంట నినాదాలు ఇస్తా ఆ టౌన్లో కాస్త హడావిడైతే చేశారు. అవునయ్యా, కుర్రాళ్ళు చేస్తారు. దేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ అంటే తమాషా కాదు కదా, వరల్డ్ కప్తో సమానము. గెలిచిన ఆనందంలో చేస్తారు. చేయకపోతే ఇంకెవరు చేస్తారా? మంచంలో ఉండే ముసలోళ్ళు చేస్తారా? ఏది అవ్వాతాతలా ఎవరు చేస్తారు? ఇంకెవరు చేయాలా? అంతే. ఇక ఈ జాంబీగాళ్ళకి అందరికీ ఎక్కడ లేని కోపం అంతా వచ్చేసింది. నాయన డీసెంట్గా ఉండే తమకు ఈ జాతీయవాదుల మూలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే, పైగా అసలే తాము భారత్ గెలిచిందన్న బాధలో ఉంటే వీళ్ళు ఆనందంగా పండగ చేసుకుంటారా అని చెప్పేసి, వాట్ దిస్ నాన్సెన్స్ ఏ క్యా చల్ రహా హై బాయ్ అంట. ఏదా ఈ డీసెంట్ ఫెలోస్ అందరూ కూడా ఎవరా ఈ జాంబీగాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి మన జాతీయవాదులపైన రాళ్ళు వేసడం ప్రారంభించారు. అత్యంత దారుణంగా, అకారణంగా ఈ జాంబీగాళ్ళందరూ కూడా మన భారతీయులపైన రాళ్ళు వేశారనమాట. అంతటితో ఊరుకోకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలకు నిప్పంటించడం మొదలుపెట్టారు. పోయి దూకండి రమ్మడా కొడకలారా, పోయి ఆ నిప్పులో దూకండి, దరిద్రం పోతుంది. మీకు అంత పాకిస్తాన్ మీద ప్రేమ ఉండేవాళ్ళు, మీకు భారతదేశం అంటే అంత వ్యతిరేకత ఉండేవాళ్ళు ఇక్కడ ఏ దేకడానికి ఉన్నట్టు మీరు, ఎవరిది దేకడానికి ఉన్నట్టు అంటాలే, దేనికి ఉన్నట్టు మీరేడా పోవచ్చు కదా దొబ్బుకొని, మీకు నచ్చిన దేశాలకు ఉన్నాయి కదా దొడ్డు దేశాలు పోవచ్చు కదా ఆడుకోసాటికి, ఏం బీకన ఉండారేడా, ఏం బీకన ఉండారంటాలే. దీంతో అక్కడ ఉన్నటువంటి మన జాతీయవాదులు కూడా తిరగబడినారు. ఓరి నాయన, పిల్లినే రూమ్లో వేసి కొడితే తిరగబడతా అని చెప్పేసి పెద్దోళ్ళు చెప్తా చెప్తానే ఉన్నారు. అట్టాడిది మనోళ్ళు తిరగబడరా, రోషం పాసం ఉండవు మన వాళ్ళకే. వీళ్ళు కూడా చేతికి ఏ వస్తువు అయితే దొరికిందని తీసుకొని ఈ జిహాదీల పైనట్టే దూసుకొచ్చినారు. యాడికొచ్చి ఏం కథలు పడతారా, ఏం డ్రామాలు చేస్తారా మీరు అనేసి. ఇక ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. ఇక వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పోలీసులు మొదట లాఠీ చార్జ్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీ చేయించారు. సరే, బాగానే ఉన్నది, ఎందుకంటే కొంచెం శాంతింపజేయాలి కాబట్టి ఇట్లాంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలలో
ఒక్కొక్క జిహాదీని గుర్తించడం ప్రారంభించారు. వాళ్ళకి అర్థమైపోయింది ఎవరి వల్ల ఈ గొడవ స్టార్ట్ అయింది ఏంటనేది. అది విషయం అయితే గమనించారు. వీళ్ళందరినీ కూడా జాంబిగాళ్ళందరినీ కూడా గుర్తించడం స్టార్ట్ చేశారు. మనం ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి ఇప్పటి వరకు దాదాపు 10 మంది జిహాదీలను ఈ మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక రాళ్ళు విసినటువంటి ఈ జిహాదీలను మధ్యప్రదేశ్ పోలీసులు అయితే ఉతికి పిండి ఆరేస్తున్నారంట. ఊరికే కూడా కాదు, వీళ్ళకు కనీసం బెయిల్ కూడా రాకుండా ఒక్కొక్క స్టేషన్కి తిప్పుతా ఒక్కొక్క స్టేషన్లో ఏం లే, ప్రతి చోట కూడా వీళ్ళకి బిర్యానీలే, ప్రతి చోట కూడా స్పెషల్ ట్రీట్మెంట్లే ఆ మారి జరుగుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళ కొంపల మీదకు ఏది బుల్డోజర్లు ఎక్కించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయిపోతుంది. ఇంకా అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. ఇంకా రేపటికల్లా మొత్తం అన్నీ కూడా సాఫ్ అయిపోతాయి, కొంపలన్నీ కూడా. అంతే ఇంకా అట్లుంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది, ఏం నా పిచ్చి పడుతుంది ఏందిరా స్వామి. ఇప్పుడు ఏది హిందువులు ఈ స్థాయిలో ఉంటేనే, మెజార్టీగా ఉంటేనే ఈ మాదిరిగా ఉన్నది. రేపు ఏదైనా సరి సమానంగా వచ్చా కూడా మనల్ని బతకనిచ్చారనే కాడికి వచ్చింది. మన వాళ్ళకి ఏం లేదు, నిద్ర లేచి డబ్బు అని తగలయ్యా. ఏమి డబ్బురా స్వామి, అసలు మానాలకో పానాలకే అవకాశం లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. అంటే 24 గంటలు డబ్బే. మన చుట్టూ ఏం జరుగుతుంది, జనాలు ఏ మారి తయారవుతారో ఏందనేది అర్థం కావడంలే. అయినా దయచేసి మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది నా కోసమో ఇంకొకటో చెప్పడం లే. కనీసము భవిష్యత్తు బాగుండాలంటే డబ్బు ఉంటే సరిపోదు. కనీసం మనం సేఫ్టీ ఉండదా లేదా, మన చుట్టూ వాతావరణం ఎట్లా ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం ఎట్లా ఉండాలా, ఎట్ట బతకాలనేది కూడా కొంచెం ఎంత ఉండాలి ఒక రవ్వ మైండ్లో. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.